అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఈరోజైతే గోంగూర పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఆవాలు, మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాల. తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాల. అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వాష్ చేసుకొని గోంగూర వేసేసుకొని ఆయిల్‌లోనే బాగా ఇలా ఉడికించుకోవాలండి. ఇంకొంచెం ఉప్పు కూడా వేసేసి మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం చింతపండు జ్యూస్ కూడా వేసేసి మొత్తం అయితే ఇలా బాగా దగ్గర పడనివ్వాల. ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా! అది బాగా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఈ గోంగూర కూడా వేసేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాల మొత్తము. ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి కొంచెం సాల్ట్ కలిపేసి, ఈ పేస్ట్‌ని మొత్తం యాడ్ చేసేసి, మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ప్యాన్‌లో కొంచెము ఆయిల్ వేసుకొని, ఇంకా పోపు దినుసులన్నీ వేసేసుకోవాలండి. కొంచెం ఆవాలు, కొంచెము పల్లీలు అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మినపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెము పచ్చిమిర్చి, కొంచెము కరేపాకు అన్నీ వేసేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ పొడి కూడా వేసేసి, మొత్తం ఈ కొంచెము పసుపు కూడా వేసుకోవాలండి. ఈ పసుపు ఇష్టం ఉంటే ఏసుకోండి, లేకుంటే లేదు. గోంగూరలోనే యాడ్ చేసుకోవచ్చు. ఈ పోపు మొత్తం వేసి బాగా కలిపేసి మన గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది.